వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఈటెల రాజేంద్ర వైపు నుంచి ఆయన వేస్తున్న అడుగులు కూడా అలాగే ఉంటూ వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్లతో కొంతమందితో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన పూర్తి స్థాయిలో త్వరలోనే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకోబోతున్నారని చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ జెండా కప్పుకున్నట్లయితే ఈటెల రాజేంద్రకి ఈ రోజున మల్కాజ్గిరి టికెట్ ఇవ్వబోతున్నారని ఇంకొక ప్రచారం కూడా ఉంది. అయితే అందులో వాస్తవం ఎంత? ఈరోజు కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరి అనేది ఒక ప్రత్యేకమైన సీటు, పర్టికులర్లీ రేవంత్ రెడ్డికి ఒక సవాల్గా మారిన సీటు. ఆయన సొంత సీట్ అది. గతంలో ఆయన 2018 ముందస్తు ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయినప్పటికీ కూడా 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి ఎంపీ ఎలక్షన్స్ తాను కన్విన్స్ చేసి మరీ కాంగ్రెస్ హైకమాండ్ను మల్కాజ్గిరి టికెట్ తెచ్చుకోగలిగారు. బట్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు. కొడంగల్లో వ్యవస్థలన్నింటినీ తనకు వ్యతిరేకంగా మోహరించిన కేసీఆర్కి చెక్ పెట్టేలా ఏదైతే మల్కాజ్గిరి రిజల్ట్తోనే ఆయనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన తర్వాతే పీసీసీ చీఫ్ పదవి కూడా ఆయన వరించింది. ఈరోజు సీఎంగా ఉన్నారు. అలా మల్కాజ్గిరి అనేది రేవంత్ రెడ్డికి ఒక సెంటిమెంట్గా మారింది. ఈవెన్ ఇక్కడ మల్కాజ్గిరి అనేది చూసుకుంటే ఒక మినీ ఇండియాగా పేరుంది. ఆ స్థాయిలో ఇన్ని అసెంబ్లీ 17 స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా మల్కాజ్గిరి మాత్రం ఎప్పుడు ప్రీడామినెంట్గా ఉంటూ వస్తుంది, ఎప్పుడు వార్తల్లో ఉంటూ వస్తుంది. ఒక మినీ ఇండియా రూపంలో మిక్స్డ్ కల్చర్. మల్కాజ్గిరిలో అన్ని వర్గాల ప్రజలు ఉండటం కూడా, అంతమంది సెటిలర్స్ ఉండటం కూడా ఒక హాట్ టాపిక్ ఎప్పుడు. సో ఈరోజు రేవంత్ రెడ్డి తన సొంత సీటు కాబట్టి దాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి మీదే ఉంది. ఇక అటువైపు నుంచి చూసినట్లయితే కూడా మైనపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ తరఫున ఓడిపోయారు. వాళ్ళ కొడుకు మాత్రమే మెదక్ నుంచి గెలవడం జరిగింది. ఈరోజు అలాంటి మైనపల్లి ఆ సీటు అడుగుతూ ఉన్నారు. ఇక కాంగ్రెస్లో పలువురు నేతలు కూడా, చాలామంది ఇండస్ట్రియలిస్టులు కూడా మల్కాజ్గిరి సీటు మీద అయితే ఫోకస్ పెట్టారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వైపు నుంచి మాట ఎక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాకపోవడం ఆశ్చర్యమే అని చెప్పాలి. ఇక ఇటువైపు చూసినట్లయితే ఈటెల రాజేంద్ర గతంలో కేసీఆర్తో డిఫర్ అయ్యి ఆయన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ రేవంత్ రెడ్డిని కలుసున్నారు. కాంగ్రెస్లో చేరేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే లాస్ట్ మినిట్లో తన మీద ఉన్న కేసుల కారణంగా బీజేపీ అండ తీసుకునే ప్రయత్నం చేసి బీజేపీలోకి వెళ్ళున్నారు. ఆత్మగౌరవ నినాదంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి ఒక ట్రెండ్ సెట్ చేశారు. అయితే అలాంటి ఈటెల రాజేంద్ర మాత్రం తర్వాత రోజుల్లో బండి సంజయ్తో డిఫరెన్సెస్ కానీ, ఇక వితిన్ ద పార్టీలో ఒక వర్గపోరు కానీ ఆయన ఓటమి వైపు అయితే తీసుకెళ్లాయి. ఎంతమంది వారిస్తున్నా వినకుండా మొన్నటి ఎన్నికల్లో అటు హుజూరాబాద్ నుంచి ఇటు కేసీఆర్ మీద గజ్వేల్ నుంచి కూడా పోటీ చేశారు. 2 చోట్ల గతంలో తాను ఓడించిన పాడి కౌశిక్ రెడ్డి చేతిలో మొన్న ఈటెల రాజేంద్ర ఓడిపోవడం జరిగింది. ఇక అటువైపు గజ్వేల్ నుంచి కూడా కేసీఆర్ గెలిచారు. ఈటెల 2 చోట్ల కూడా ఆయనకి పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. అప్పటి నుంచి ఈటెల రాజేంద్ర ఒక డిఫెన్స్లో అయితే ఉన్నారు. ఇక అటు ఏదైతే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అంత వ్యతిరేకత వాళ్ళ మీద అయితే రాలేదు. ఈటెల రాజేంద్ర అనేక సార్లు బండిని వ్యతిరేకించి ఆయన మార్పుకు కూడా కారణమయ్యారన్న విమర్శ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈటెల రాజేంద్ర కరీంనగర్ నుంచి పోటీ చేస్తానంటూ కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేశారు ఇటీవలే. అయితే ఆ సీటు మాత్రం బండి సంజయ్కే అని అమిత్ షా లాంటి వాళ్ళు తేల్చి చెప్పారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈటెల రాజేంద్ర నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు అంటూ కూడా అనేకసార్లు మీడియా ముందు ఈ మధ్య మాట్లాడుతూ వస్తున్నారు. సో పార్టీలు మారే ప్రయత్నం అయితే ఎవరు చేయకండి అంటూ కూడా వార్న్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో కాంగ్రెస్ నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు. వాళ్ళు కూడా ఈటెల రాజేంద్ర కోసం అప్రోచ్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున త్వరలోనే ఆయన రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారని కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఈటెల రాజేంద్ర మల్కాజ్గిరి నుంచే పోటీ చేయబోతున్నారనేది అయితే వస్తున్న ఒక లీక్ రేవంత్ రెడ్డి వైపు నుంచి అండ్ కాంగ్రెస్ సీనియర్ల వైపు నుంచి. ఇదే సమయంలో కరీంనగర్ నుంచి బండి సంజయ్ మీద ఈటెల రాజేంద్రను పోటీకి పెట్టినా కాంగ్రెస్ ఆశ్చర్యం లేదన్న కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈటెల రాజేంద్ర తాను వద్దని వచ్చిన రేవంత్ రెడ్డి వైపు ఎంతవరకు వెళ్లే ప్రయత్నం చేస్తారు, ఆయన ఒకవేళ వెళ్ళినట్లయితే మల్కాజ్గిరి లాంటి ఒక హాట్ సీట్ను ఆయన కేటాయించే అవకాశం ఎంతవరకు ఉంది, మరి కరీంనగర్ మల్కాజ్గిరి ఈటెలకి చాయిస్ ఉంటుందా, ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.